హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బీరకాయ పచ్చెనపప్పు కాంబినేషన్లో కూర అయితే చూపిస్తున్నానండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు, ఫస్ట్ టైం ఎవరైనా వింటున్నారా అనేది కింద కమెంట్ అయితే చేసేయండి. దానికోసం బీరకాయలు 2 తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. పచ్చెనపప్పు శుభ్రంగా కడుక్కొని ముందుగానే నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుందండి. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాళం గింజలు కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే నిలువుగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పు ఉంది కదండి, ఇదైతే కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకుంటున్నాను. బీరకాయలు శుభ్రంగా కడుక్కొని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎక్కువ తొక్కు అనేది తీసుకోకూడదు, ఎందుకంటే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. కాబట్టి మనకు పీచు పదార్థం తింటే చాలా ఫ్రీగా ఉంటుందండి, మోషన్ అవ్వటానికి కూడా. సో ఇప్పుడు ఇలాగ ముక్కలు వేసేసుకున్న తర్వాత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక పావు గంట పాటు ఉడికించేసుకొని ముందుగానే మనం ఉడకపెట్టుకున్న పచ్చెనపప్పును కూడా ఇందులోకి వేసేసుకుంటున్నానండి. ఈ 2 కలిసి ఉడికితే చాలా బాగుంటుందండి. పచ్చిశనగపప్పు కూడా అదంతా పట్టి బాగుంటుంది మనకి. కాబట్టి ఇలాగ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. నేను తీసుకున్నవైతే లేత బీరకాయలండి, త్వరగా మగ్గిపోయాయి. దాంట్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి దాంట్లోకి తగినంత కారాన్ని వేసేసుకొని, అలాగే కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని, ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు కూర మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటం అనండి. ఇది చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కింద కమెంట్ అయితే చేసేయండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు రెసిపీస్ నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి అన్నీ చూసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కింద కమెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.